వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ట్రంప్తో డీల్ విషయంలో ఇండియా ఓడిందా? 18% టారిఫ్కి వచ్చింది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి తగ్గించుకుంది. సో మోదీ తగ్గాడు. ఇలా రకరకాల నెగిటివ్ కామెంట్స్ని కొంతమంది కావాలని పని కట్టుకొని చెప్తున్నారు కదా. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని నేను 2 వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొస్తా. అందులో మొదటిది, ఎందుకంటే ఈ విశ్లేషణ మొత్తం కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఒకటే వీడియో చేస్తే లెంత్ ఎక్కువగా ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా బోర్గా ఉంటుంది. కాబట్టి దీన్ని 2 పార్ట్లుగా పూర్తిగా మీకు అందిస్తున్నాను. మిస్ అవ్వకుండా ఈ వీడియో చూడండి, వీలైనంత షేర్ చేయండి. ఎందుకంటే ట్రంప్ ప్రకటించిన ట్రేడ్ డీల్ మీద పూర్తి విషయాలను మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలనేదే నా తాపత్రయం. పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఇది చాలా పెద్ద వీడియో కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, 2 భాగాల్లో ఉంటుంది. వాటిల్లో ఇప్పుడు మొదటిది చెప్తా. ఈ ట్రేడ్ డీల్ పూర్తిగా యుఎస్కి మాత్రమే లాభం, ఇండియా సరెండర్ అయిపోయింది అని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి విమర్శలు ఆహ్వానించదగ్గవి, ఎందుకంటే ఇవి చర్చకు దారితీసి నిజాలను బయటకు తీస్తాయి. ఇక్కడ డీల్పై ముఖ్యమైన విమర్శలు నేను చెప్తా చూడండి. అమెరికా 50% టారిఫ్లు 18% తగ్గించిందని చెప్తున్నారు. కానీ వాస్తవంగా గతంలో 3% ఉన్న సుంకాలు ఇప్పుడు 18% అయ్యాయి. మరి భారత్కి లాభం ఎలా? ఇక రెండవది, అమెరికా వస్తువులు భారత్కి ఎగుమతి చేయడానికి 0% సుంకాలు విధించడానికి భారత్ ఒప్పుకుంది. అమెరికా 18% విధిస్తూ ఉంటే భారత్ 0% సుంకాలు అంటే భారతీయ పరిశ్రమకు నష్టం. పరిశ్రమలు మూతపడి ఉపాధి అవకాశాలు కోల్పోతాయి. ఇక మూడవది, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు ముందు ఒప్పుకోమని చెప్పి ఇప్పుడు ఒప్పేసుకొని వ్యవసాయ రంగాన్ని దెబ్బకొట్టారు. ఇక నాలుగవది, అమెరికా ఒత్తిడి వల్ల చవకగా వస్తున్న రష్యా ఆయిల్ దిగుమతులు ఆపేసి వెనుజులా అమెరికా నుండి ఖరీదైన క్రూడ్ కొనుగోలు చేస్తే దేశానికి నష్టం కాదా? ఇవి బాగా చర్చకొస్తున్న అంశాలు. సరే, ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మీద చర్చిద్దాం మనం. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ పై ప్రకటనలన్నీ ట్రంప్ నుండి వచ్చాయి. భారత్ వీటిని అవును అని కానీ కాదు అని కానీ ఖండించలేదు. దౌత్య వ్యవహారాలలో కొన్నిసార్లు కొన్ని రోజులు మౌనం వహిస్తే అన్ని విషయాలు బయటికి వచ్చాక నిజాలు తెలుస్తాయి. సరే, పైన చెప్పుకున్న 4 విమర్శలు ప్రస్తుతానికి నిజమే అనుకొని ఒక్కొక్క విమర్శను విశ్లేషించుకొని చూద్దాం. మొదటిది, టారిఫ్లు 3% నుంచి 18%కి పెరగడం నిజమే. ట్రంప్ రాకముందు అమెరికా ఒక్క భారత్ నుండి వచ్చే వస్తువులకు మాత్రమే కాకుండా అన్ని దేశాల నుండి అమెరికా దిగుమతి అయ్యే వస్తువులపై అతి తక్కువ దిగుమతి సుంకాలు విధించేది. అది పై దేశాల మీద ప్రేమతో కాదు, అమెరికా ప్రజలకు దిగుమతి వస్తువులు చవకగా అందించవచ్చు, దానివల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉంచుకోవచ్చు అని. అయితే అమెరికా దిగుమతి సుంకాలు తక్కువ వేస్తూ ఉంటే భారత్, చైనా మరియు ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై భారీగా, అంటే మన దేశానికి అవసరమయ్యే మెడికల్, మిషనరీ వంటి వాటిపై 5 నుంచి 15% దిగుమతి సుంకాలు వేస్తే, ఇక మిగతా అమెరికా వస్తువులపై 30% వరకు దిగుమతి సుంకాలు విధించేది. అంటే అమెరికా 1.5% నుంచి 3% వరకు మన దేశ ఎగుమతులపై సుంకాలు విధిస్తే, మనం సరాసరి అమెరికా ఎగుమతులపై 20 నుంచి 25% సుంకాలు విధించేవాళ్ళం. ఇదే ట్రంప్కు కోపం తెప్పించింది. మా దేశానికి మీరు ఎగుమతి చేస్తే మేము 3% సుంకాలు విధిస్తే మీరు 20% విధించడం ఏంటి? మీరేనా మా వస్తువులపై మీ టారిఫ్లు తగ్గించడం, లేదా మీ వస్తువులపై మా టారిఫ్లు పెంచుతాం అని అన్ని దేశాలను హెచ్చరించి, ఏ దేశాలు తమ దిగుమతి టారిఫ్లు తగ్గించకపోవడంతో చైనా నుండి దిగుమతిపై 34%, వియత్నాంపై 46%, పాక్పై 29%, బంగ్లాపై 37%, భారత్పై 27% రెసిప్రోకల్ దిగుమతి సుంకాలు విధించి ఆగస్టు 2025 నుంచి అమలు చేశాడు. దీనివల్ల అమెరికా ఎగుమతి చేసే అన్ని దేశాల ఎగుమతి వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమెరికా వినియోగదారుల ధరలు పెరిగాయి. అంటే అప్పుడు కూడా భారత్ మీద మాత్రమే అన్ని దేశాల కంటే తక్కువ టారిఫ్ విధించారు. ఆ తరువాత రష్యా ఆయిల్ దిగుమతులు మన దేశం ఆపడం లేదు అని మరో 25% పెనాల్టీ టారిఫ్ వేసి 50% చేసిండు. ఇప్పుడు ఆ 50% రష్యా పెనాల్టీ 25% పోగా మిగిలిన 25% నుంచి 18% తగ్గించిండు. అంటే అమెరికా వైపు నుంచి చూస్తే గతంలో 3% ఉన్నది ఇప్పుడు 18% అయిందని విమర్శ. అసలు గతంలో అమెరికా 3% దిగుమతి సుంకాలు విధిస్తున్నప్పుడు మనం 20% పైగా విధించడం వ్యాపార రీత్యా తప్పు కదా. ఇప్పుడు కూడా కొత్తగా మన దేశం మీద 18% దిగుమతులు సుంకం విధిస్తే మన అమెరికా ఎగుమతులకు మన దేశానికి పోటీ ఇచ్చే దేశాలు చైనా మీద 30 నుంచి 35%, వియత్నాం, బంగ్లాదేశ్, పాక్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, కాంబోడియా వంటి దేశాలపై 20%, 19% టారిఫ్లు ఉన్నాయి. అంటే ఈ దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే వస్తువుల ధర కంటే
మన దేశ వస్తువులు అమెరికా మార్కెట్లో చవకగా లభిస్తాయి. మన ఎగుమతిదారులకు ఎగుమతులు పెరిగి లాభాలు వస్తాయి. క్లియర్ ఉందా ఇప్పుడు? ముఖ్యంగా చైనాపై 30% టారిఫ్లు మనకు బాగా లాభం. అలాగే బంగ్లాదేశ్ రెడీమేడ్ వస్త్ర పరిశ్రమపై 70% అమెరికా ఎగుమతులపై ఆధారపడి ఉంది. ఈ మధ్య కాలంలో భారత్ తీసుకున్న కొన్ని చర్యల వల్ల బంగ్లాదేశ్లో అలజడులు, కరెంటు కొరత మొదలగు వాటి వల్ల అక్కడ వస్త్ర పరిశ్రమ మూసివేసే పరిస్థితికి చేరుకుంది. ఇది భారత్కి బంగారు అవకాశం. మన రెడీమేడ్ వస్త్ర ఎగుమతులు అమెరికాకు భారీగా పెరుగుతాయి. అందువల్ల టారిఫ్లు 3% నుంచి 18%కి పెరిగింది. మన దేశానికి నష్టం జరుగుతుంది అనేది అపోహ. నా ఉద్దేశం, రాబోయే రోజుల్లో మన దేశం కూడా అమెరికాను మేము మీ వస్తువులపై 0% ట్యాక్స్ వేస్తున్నాం కాబట్టి రెసిప్రొకాల్ టారిఫ్గా మీరు కూడా మా వస్తువులపై 0% విధించమని కోరే అవకాశం తప్పక వస్తుంది. మన ఎగుమతిదారులకు లాభం కలుగుతుంది. ఇది గమనించాలి. ఇక రెండవది, ఇక అమెరికా వస్తువులపై మన దేశం 0% టారిఫ్లు విధిస్తే మన పరిశ్రమలకు నష్టం. ఇదే కదా విమర్శ. అమెరికా మనకు ఏవి ఎగుమతులు చేసే స్థితిలో ఉంది అనేది పూర్తిగా అర్థం చేసుకోవడం వల్ల వస్తున్న సమస్య ఇది. ఎందుకంటే అమెరికా మన చిన్న మధ్య తరహా పరిశ్రమలు తయారు చేసే వస్తువులు పెద్దగా తయారు చేయదు. ఎందుకంటే అక్కడ జీతాలు, ఉత్పత్తి ఖర్చులు ఎక్కువ. అందువల్ల అటువంటి వస్తువుల తయారీని చైనా, భారత్ మరియు వియత్నాం వంటి దేశాలకు వదిలేసి అక్కడ నుండి తయారైన వస్తువులను అమెరికా దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల అటువంటి తరహా వస్తువులు భారత్కి అమెరికా ఎగుమతి చేసే స్థితిలో ఉండదు. మరి అమెరికా తయారు చేసేవి యుద్ధ సామాగ్రి, హై అండ్ మెడికల్, హై అండ్ మందులు, అధునాతన మిషనరీ, హై అండ్ కార్లు, వాటిని ఎక్కువగా తయారు చేస్తుంది. అవే మనకు ఎక్కువ శాతం ఎగుమతి చేస్తుంది. దీనివల్ల ఎవరికి లాభం? 2 దేశాలకు లాభం. ఈ వస్తువులపై దిగుమతి సుంకం 0 చేయడం వల్ల ఏమైనా కొత్త తరహా మిషన్స్ దిగుమతి చేసుకుందామనే చిన్న మధ్య తరగతి మరియు హెవీ ఇండస్ట్రీకి కూడా ఇవి చవకగా దొరుకుతాయి. అలాగే హాస్పిటల్ వంటివి మెడికల్ ఎక్విప్మెంట్ని చవకగా దిగుమతి చేసుకోవచ్చు. హై అండ్ కార్లు మన మిడ్ రేంజ్ కార్లకు పోటీగా రావు. ఒకవేళ ఆ దేశం మిడ్ రేంజ్ కార్లు ఎగుమతి చేస్తే ఆ కార్ల నాణ్యత చాలా బాగుంటుంది. మన కారు పరిశ్రమలు ఇప్పటిలాగా సంవత్సరాల తరబడి ఒకే మోడల్ కానీ ఒకే ఇంజన్పై పలు రకాల బాడీలు తయారు చేసి మార్కెట్లో నెట్టుకు వస్తున్నట్లు అప్పుడు కుదరదు. పోటీ రావడం వల్ల నాణ్యత, మోడల్స్ పెంచుకోక తప్పని పరిస్థితి వచ్చి డిజైన్, ఇంజన్ రీసెర్చ్పై దృష్టి సారించి ఆ తరహా కార్లు తయారు చేసి దేశంలోనూ విదేశాల్లోనూ అమ్మడానికి ప్రయత్నాలు చేసే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఈ విధంగా చూసినా మన కార్ల పరిశ్రమకు మంచిదే. మరి ఇక్కడ ఈ రెండింటి మీద అర్థమైంది కదా. ఇక మిగిలిన రెండింటి గురించి కూడా ఈ వీడియోలోనే చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి మిగిలిన రెండింటి గురించి రేపు మన పొలిటికల్లో ఇంకో వీడియోలో మీకు పూర్తి విశ్లేషణ అందిస్తా. దీనిపై క్లారిటీ ఉందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏదైనా భారత ప్రభుత్వం, మోదీ గారు ఆలోచిస్తున్నారు అంటే అది భారత లాభం కోసమే తప్ప విదేశాలకు జీహుజూర్ అని కాదు. అమెరికా లాంటి అగ్రదేశం ఈరోజు మోకాళ్ళ మీద కూర్చుంది అంటే అది భారత్కి ఘన విజయం. దాన్ని సంబరం చేసుకోవడం వదిలేసి విమర్శించి ఇంకా శత్రు దేశాలకు మనమే ఊతమిచ్చినట్టు చేయడం నిజంగా భారతదేశానికి ద్రోహం చేయడంతో సమానం. అవునంటారా కాదంటారా? ఇది అర్థమైందా లేదా? రెండో భాగం కోసం మీరు ఎదురు చూస్తున్నారా లేదా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్, ఒక్కొక్క షేర్ వీడియోస్ వైరల్గా మారుతాయి. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ఈ ఛానల్స్ ఈ రోజు నడుస్తున్నాయి అంటే మీ వల్లే, ఆర్థికంగా మీరు అందించే చేయూత వల్లే. దయచేసి ఆర్థికంగా మీ చేయూతను అలానే అందించండి. మనం బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.